నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపన సృష్టిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో ప్రజల్లో ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే, హైడ్రా ఏర్పడిన తర్వాత ఇవాళ స్వరూపం మారుతోందనే చర్చ ప్రధానంగా ఆ ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అంటే వాస్తవానికి ఏ లక్ష్యంతో అయితే హైడ్రా ఏర్పడిందో దాని లక్ష్యం నుండి పక్కకు పోతోంది, దారి తప్పుతోందనే చర్చనే ప్రధానంగా ఉంది. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి జనాలు హైడ్రాకి ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారనేదే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే గడిచినటువంటి వారం రోజులుగా ఈ ప్రశ్నలు జనాల్లో బాగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. జనాలు హైడ్రా చర్యలపై ఎందుకు ఇంతగా చర్చించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దాని స్వరూపం మారిపోతుంది కాబట్టి అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. అంటే హైడ్రా తన లక్ష్యం నుండి పక్కకు పోతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేసి సదరు జల వనరులను రక్షించడమే, ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వ్యవహారం నుంచి కూడా నిర్మాణాలు తొలగించి భూములను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటైంది. సో మొదట్లో హైడ్రా యాక్షన్ బాగానే ఉందని అందరూ పెద్ద ఎత్తున జనాలు ప్రశంసలు కురిపించారు. అందుకనే జనాలు కూడా పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు కూడా. కానీ బాధితులు పెద్దలైనా పేదలైనా ఆస్తులు పోతుంటే బాధాకరం ఉండటం చాలా సహజం. అయితే ఆస్తులు పోవటంలో కూడా పేదలు పెద్దల మధ్య తేడా చాలా ఉంటుంది. పేదలు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనాలు ఆస్తిని ఏర్పాటు చేసుకున్నారంటే దాని వెనకాల జీవితకాలం కష్టార్జితం, పొదుపు చేసుకున్నటువంటి వ్యవహారం, అట్లాగే శ్రమ కూడా దాగి ఉంటుంది. అదే కొంత పెద్దల్లో చాలామంది ఆస్తులు ఏర్పాటు చేసుకునే వ్యవహారం కనుక చూస్తే ఖచ్చితంగా దీనికి భిన్నంగా వేరేగా ఉంటుంది. చాలామంది ఆస్తుల వ్యవహారాల్లో కబ్జాలు, అక్రమ నిర్మాణాలు లాంటివి అనేక రకాలుగా ఉంటాయి. సో వీటిని కూల్చేసినా స్వాధీనం చేసుకుంటే మామూలుగా జనాలు సంతోషిస్తారు. ప్రభుత్వం మంచి పని చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున కొంత ప్రశంసలు చెప్తారు. అయితే మొదట్లో ఎన్కన్వెన్షన్ లాంటి బడాబాబుల అక్రమ నిర్మాణాలను కూల్చివేతల్లో హైడ్రా అలాగే వ్యవహరించింది. కాబట్టి మామూలు జనాలందరూ కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడైతే బడాబాబుల అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జనాల ఇళ్లను కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో అది మొదలుపెట్టిందో మామూలు జనాల్లో కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది హైడ్రాకి. ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినటువంటి అప్పులు తమ పొదుపును జమ చేసి ఒక సమకూర్చుకున్నటువంటి ఇంటిని అక్రమ నిర్మాణం పేరుతో, లేదంటే కనుక ఫుల్ ట్యాంక్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కారణంతో ఇల్లును కూల్చేస్తే జనాల పరిస్థితి ఏంటనే చర్చ అనే ప్రశ్న చాలా మందిలో ఇవాళ ఉత్పన్నమవుతుంది. మరి దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి 3 లేఅవుట్లలో అమర్ సొసైటీ కూడా ఒకటి. అందులో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక విల్లా ఉంది. 3 సొసైటీలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయని చెప్పి ఇల్లు కూల్చివేతలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇల్లు ఖాళీ చేయడానికి యజమానులకు 4 రోజుల సమయం కూడా ఇచ్చింది. దాంతో యజమానుల్లో కొందరు ఖచ్చితంగా కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు పై 3 సొసైటీల ఇళ్లను కూడా కూల్చేందుకు లేకుండా స్టేపై ఇవాళ ఆధారపడింది. ఇప్పుడు స్టే అడ్డుకుంటోంది కూడా. మరి ఇదే సమయంలో కూకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువైన, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ లాంటి అనేక ప్రాంతాల్లో చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదంటే ప్రభుత్వ భూముల్లో నిర్మించినటువంటి వ్యవహారంలో 50 ఇల్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు కూడా హైడ్రా కూల్చేసింది. వీటిలో మధ్య, ఎగువ మధ్యతరగతి చెందినటువంటి జనాలు ఎక్కువ శాతం ఉన్నారు. పైగా 50 నిర్మాణాలను ఖాళీ చేసేందుకు హైడ్రా యజమానులకు వారం రోజులు మాత్రమే సమయం ఇచ్చింది. గడువు అయిపోగానే తెల్లవారుజామునే హైడ్రా బుల్డోజర్లు, ప్రొక్లైన్లు తీసుకొచ్చి హెచ్చరికలు జారీ చేసినటువంటి వెంటనే కూల్చేసింది. ఇక కొందరికైతే రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దున కూల్చేయడం, లేదంటే కొందరికి నోటీసులు లేకుండానే కూల్చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే హైడ్రా వల్ల ఇల్లు పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి, పేదలు వందల్లో ఉన్నారు. హైడ్రా కూల్చేసినటువంటి ఇళ్ళని పేదలు, మధ్యతరగతి జనాలు జీవితకాలం కష్టార్జితంతో నిర్మించుకున్నవి. ఇప్పుడు హైడ్రా వ్యవహార శైలిపై జనాల్లో అనుమానాలు, వ్యతిరేకత పెరుగుతోంది. హైడ్రా ఉన్నది పేదల ఇల్లు కూల్చడానికైనా, లేకుంటే పెద్దోళ్ళ జోలికి వెళ్ళదా అనే ప్రశ్నలు ప్రధానంగా ఇవాళ తెలంగాణ సమాజంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు హైడ్రా కూల్చేసినటువంటి 260 నిర్మాణాల్లో ప్రముఖుల నిర్మాణాలు ఒక్కటి కూడా లేదు. గ్రేటర్ పరిధిలో చాలామంది రాజకీయ ప్రముఖులకు ఫామ్ హౌస్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు వందలాది ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. ఎందుకంటే కేసీఆర్తో పాటుగా బీఆర్ఎస్ ప్రముఖుల ఫామ్ హౌస్లను కూడా కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులు ఫామ్ హౌస్లు కూడా పలానా ప్రాంతాల్లో ఉన్నాయని కారు పార్టీ నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి. దాంతో 2 పార్టీల్లో కూడా ప్రముఖుల ఫామ్ హౌస్ల భాగోతాన్ని జనాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. ఈ ఫామ్ హౌస్లన్నీ ఏ చెరువు, కాలువ, కుంట, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయో కూడా 2 పార్టీల నేతలు ఆధారాలతో సహా ఇవాళ బయట పెడుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికల ద్వారా. సో ఇప్పుడు ఏ ఒక్కరి ఫామ్ హౌస్ కూడా ఎందుకు హైడ్రా కూల్చట్లేదు, అలాగే అత్యంత ప్రముఖులు నివసిస్తున్నటువంటి అనేక కాలనీల్లో నిబంధనలకు కాలరాసి నిర్మాణాలు చేసినట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయినా వాటి జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళడం లేదనే ప్రశ్న ఇవాళ సామాన్యుడి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న.
ఇక్కడే హైడ్రా చర్యలపైన జనాల్లో అనుమానాలు పెరిగిపోవడమే కాకుండా వ్యతిరేకత కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ముందు బడాబాబులు, అత్యంత ప్రముఖులు, అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండే నిర్మాణాలను కూడా కూల్చేసి ఆ మూలను హైడ్రా స్వాధీనం చేసుకుంటే జనాల్లో మరింత ఇంత వ్యతిరేకత ఉండేది కాదు. మరి బడాబాబులు, ప్రముఖులు, అక్రమ నిర్మాణాలను ముందు కూల్చేసిన తర్వాత పేదల ఇళ్లపై హైడ్రా దృష్టి పెడితే బాగుంటుందనే వాదన ఇవాళ ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఒకవైపు జనాలు నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను కూల్చడం లేదంటున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నా, మరోవైపు అధికారులు కొంత జనాలు ఉంటున్నటువంటి ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. హైడ్రా వల్ల విల్లా లేదా ఫామ్ హౌస్ కానీ పెద్ద ఎత్తున కోల్పోతున్నటువంటి ప్రముఖులు ఒక్కరు కూడా లేకపోవడమే విచిత్రం. అయితే తాజాగా మూసీ నదికి 2 వైపులా ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు ఇళ్లకు మార్క్ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా తొందరలోనే కూల్చేయడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే పై ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంత జనాలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం పైన శాపనార్థాలు కూడా పెడుతున్నారు. దాంతో ఇవాళ మూసీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. మూసీ నదికి 2 వైపులా ఉంటున్నటువంటి ఇళ్ల యజమానులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా మద్దతుగా అండగా నిలుస్తున్నారు. ఏకంగా కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. విచిత్రం ఏంటంటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మూసీ నదికి 2 వైపులా జనాలు ఉంటున్నటువంటి ఇళ్ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, స్థానిక మున్సిపాలిటీలు లేదంటే అప్పుడున్నటువంటి పంచాయతీలు అన్ని అనుమతులు ఇచ్చాయి. కానీ ఇవన్నీ అన్ని అనుమతులు ఉన్నా కూడా అప్పుడు ఆ సందర్భంగానే ఇవాళ బ్యాంకు గ్యారంటీలు, బ్యాంకు లోన్లు, ఆర్థిక సంస్థల లోన్లు కూడా ఇచ్చాయి. అన్ని అనుమతులు ఉన్నా కూడా హైడ్రా ఇల్లు, విల్లాలు, అపార్ట్మెంట్లను కూల్చేస్తే మరి తీసుకున్నటువంటి యజమానులు ఏం చేస్తారు, ఎలా తీరుస్తారు అనేదే ఇవాళ సామాన్య అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకు తీర్చాలి బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు లోన్లు ఎలా రికవరీ చేసుకుంటాయి అనేది మాత్రం పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్గం మిగిలిపోతుంది. అందుకని ఇవాళ హైడ్రా దారి తప్పుతోందా, హైడ్రా టార్గెట్ ఎవరు, పేదల పెద్దల అనే అంశం మీద ప్రధానంగా లోతుగా ప్రజలందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఈ విధానంగానే కొనసాగితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్రతిష్ట పాలు కాక తప్పదని మాత్రం చాలా మంది విశ్లేషణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.